ఒక్కసారి ఊహించండి, మీ శత్రువు మిమ్మల్ని చూసి వీడితో ఏం కాదు అని నవ్వుకుంటున్నాడా? కానీ కొన్ని రోజుల తర్వాత అదే వ్యక్తి మీ విజయాన్ని చూసి షాక్ అవుతాడు. అసలు ఈ రహస్యం ఏమిటి? 2300 సంవత్సరాల క్రితమే ఆచార్య చాణక్యుడు దీనిని చెప్పాడు. ఈ ఒక్క సూత్రాన్ని అర్థం చేసుకున్న వారిని ఓడించడం దాదాపు అసాధ్యం. ఆ రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక చిన్న రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో 2 యువకులు ఉండేవారు. ఒకడు తన తెలివిని ప్రతి ఒక్కరికి చూపిస్తూ తిరిగేవాడు. నాకంటే తెలివైన వాడు లేడు అని గొప్పలు చెప్పుకునేవాడు. మరొక యువకుడు మాత్రం నిశ్శబ్దంగా ఉండేవాడు. ఎవరికీ తన బలం చూపించేవాడు కాదు. అందరూ అతన్ని అమాయకుడిగా భావించేవారు. ఒకరోజు రాజు ఇద్దరికీ ఒకే పని అప్పగించాడు. మొదటి యువకుడు తన ప్లాన్ మొత్తాన్ని అందరికీ చెప్పేశాడు. ఎలా గెలుస్తానో కూడా వివరించాడు. కానీ రెండో యువకుడు ఒక్క మాట కూడా చెప్పలేదు. ప్రశాంతంగా తన పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఫలితం వచ్చింది. అందరూ గొప్ప తెలివైన వాడని అనుకున్న వ్యక్తి ఓడిపోయాడు. అమాయకుడని అనుకున్న వ్యక్తి మాత్రం గెలిచాడు. రాజు అడిగాడు, నువ్వు ఎలా గెలిచావు అని. అప్పుడు అతను ఒక్క మాట చెప్పాడు, నా వ్యూహం నాకు మాత్రమే తెలుసు, శత్రువుకి కాదు. ఇదే చాణక్యుడు చెప్పిన గొప్ప నీతి. నీ ఆలోచనలో సింహంలా ఉండు, కానీ ప్రపంచానికి జింకలా కనిపించు. ఎందుకంటే నీ బలం అందరికీ తెలిసిపోయిన రోజు నిన్ను ఓడించే ప్లాన్ కూడా వాళ్ళు సిద్ధం చేస్తారు. కానీ నిన్ను తక్కువ అంచనా వేసినప్పుడు వాళ్ళ నిర్లక్ష్యమే నీ విజయం అవుతుంది. ఈ రోజుల్లో చాలామంది తమ ప్రతి ప్లాన్ను సోషల్ మీడియాలో పెడుతున్నారు. ప్రతి లక్ష్యాన్ని అందరికీ చెబుతున్నారు. చాణక్యుడు మాత్రం అలా చేయవద్దని హెచ్చరిస్తాడు. పని పూర్తయ్యే వరకు నిశ్శబ్దంగా ఉండు. నీ విజయం మాట్లాడాలి, నీ నోరు కాదు. గుర్తుంచుకో, అమాయకంగా కనిపించడం బలహీనత కాదు, అది ఒక వ్యూహం. ప్రపంచం నిన్ను తక్కువ అంచనా వేసేంత వరకు నీకు సిద్ధమయ్యే సమయం దొరుకుతుంది. నీ విజయానికి అదే అతిపెద్ద ఆయుధం. కానీ దీని అర్థం ఎవరినైనా మోసం చేయడం లేదా చెడు చేయడం కాదు. దీని అసలు ఉద్దేశం ఏమిటంటే అనవసరంగా నీ బలం, నీ ప్రణాళికలు, నీ లక్ష్యాలను అందరికీ చెప్పకుండా సరైన సమయంలో సరైన పని చేసి ఫలితాలతో సమాధానం ఇవ్వడం. చివరిగా, మాటలు నిన్ను గొప్పవాడిని చేయవు, నీ ఫలితాలే నిన్ను గొప్పవాడిని చేస్తాయి. అందుకే చాణక్యుడు చెప్పినట్లు తెలివిగా ఆలోచించు, ప్రశాంతంగా పనిచేయి. విజయం వచ్చిన తర్వాత ప్రపంచమే నీ గురించి మాట్లాడుతుంది. ఈ చాణక్య నీతి మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇలాంటి జీవితాన్ని మార్చే నీతులు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి.